వ్యూవర్స్, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ దినేష్. రైట్ నో ప్రజెంట్ ఎక్కడున్నావు తెలుసా? చూసి చెప్పండి. సో బీచ్లు అన్నీ ఒకేలా ఉంటాయి కాబట్టి ఇది చెన్నై మెరీనా బీచా, లేకపోతే మన నెల్లూరులో ఉండే మైపాడు బీచా, లేదా కొత్త కోడూరు బీచా, లేదా కాటేపల్లి బీచా, ఇలా చెప్పుకుంటూ పోతే బీచ్లన్నీ చాలా ఉంటాయి. చూడడానికి అన్నిట్లో ఒకటే కదా వాటర్ ఉంటుంది. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు చూపిస్తే చెప్పేస్తామని చెప్పి కొంతమంది అనుకోవచ్చు, కానీ చూపించినా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే సో ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. మైపాడు కొత్త కోడూరు అయితే చెప్పగలుగుతారు, కానీ కాటేపల్లి కొన్ని బీచ్లు సేమ్ ఇదే విధంగా ఉంటాయి. సో ఎనీవే, నేను నాంచకుండా చెప్పేస్తున్నాను, ఇదైతే రామతీర్థం బీచ్ అనమాట. సో ఇంతకీ ఇక్కడ స్పెషాలిటీ ఏంట్రా అని మనం చూస్తే, రాముడు నడయాడిన ప్రదేశం, రాముడు సేవించిన ప్రదేశం, అందుకే రామతీర్థం అనే పేరు వచ్చింది. అప్పట్లో రాముడు సీతాన్వేషణ అంటే సీతను వెతుకుతూ రావణాసుడు తీసుకెళ్ళాక లంకకు వెళ్ళే ఆ ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నంలో భాగంగా ఇక్కడికైతే రావడం జరిగింది. అయితే ఆ రోజు రాత్రి పొద్దుపోవడంతో ఇక్కడ సేదతీరి రాముల వారు తర్వాత ఇక్కడ ఉదయాన్నే ఒక మరకత శివలింగాన్ని ప్రతిష్ఠించి స్వామివారిని పూజించారంట. ఆ తర్వాత ఈ ఊరికి రామతీర్థం అంటే రాముడు ప్రతిష్ఠించిన లింగం ఏదైతే ఉందో రామలింగేశ్వరుడుగా పిలువబడుతూ ఉంటారనమాట. అయితే ఈ బీచ్ ఏదైతే ఉందో ఇక్కడ పర్యాటక ప్రాంతం అంటే ఇక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వస్తారు. అందులో ప్రత్యేక పర్వదినాలు ఏవైతే ఉన్నాయో లైక్ శివరాత్రి, అదేవిధంగా కార్తీక మాస పర్వదినాలు ఏవైతే ఉన్నాయో అలాంటి పర్వదినాలలో మాత్రమే ఇక్కడికైతే వస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏదైనా ఉంది అంటే, రాముడు నడయాడిన ప్రదేశం కాబట్టి ఇక్కడ వాటర్ కూడా చాలా స్వచ్ఛంగా ఉంటాయండి. మనం బయట చూసినట్లయితే అంటే ఇక్కడ కూడా నురగ వస్తూ ఉంటుంది అలల తాకిడికి, కానీ కొంచెం వాటర్ ముందు చూసినట్లయితే చాలా స్పష్టంగా అంటే కింద భాగం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే చాలా అరుదుగా చాలా తక్కువ మంది పర్యాటకులు వచ్చే ప్రదేశం ఇది. ఇటుపక్క ఉన్నటువంటి కావలి, అదేవిధంగా వెడవలూరు ఏదైతే ఉందో, అంటే ఈ రామతీర్థం అనేది వెడవలూరు మండలం మన నెల్లూరు జిల్లా కింద వస్తుంది కాబట్టి కొంతమంది ఇటుపక్క నుంచి మాత్రమే వస్తూ ఉంటారు. మన మైపాడు పర్యాటక ప్రాంతం కాబట్టి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. పక్కనే రిసార్ట్లు ఉంటుంది, ఫుడ్ ఉంటుంది. ఇక్కడైతే ఏం షాప్స్ కూడా ఉండవు. సో రామతీర్థం బీచ్ ఎప్పుడైనా చూసారా? చూడకపోతే ఇప్పుడైతే చూడండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా తక్కువ మంది వస్తుంటారు. సో అలలు కూడా వచ్చేస్తాయి అనమాట. సో అలా ముందుకి దూకుడి తాకిడి ఎక్కువైతే అయిపోయిందనమాట. అయితే మనం ఆటు పోటు అనేవి 2 ఉంటాయండి. అమావాస్య పౌర్ణమికి వస్తూ ఉంటాయి. అయితే పర్టికులర్గా ఒక పర్టికులర్ పాయింట్లో ఈవెన్ మన ఇంజిన్ కూడా వేయనక్కర్లేదు. మన పడవ బోట్లో వెళ్తూ ఉన్నప్పుడు ఆటు పోట్లు వచ్చే క్రమంలో ఇంజిన్ కూడా వేయకుండా అలా వెళ్ళిపోవచ్చు. అలల తాకిడి అనేది తక్కువ ఉంటుంది, కానీ కొన్ని సమయాల్లో అలల తాకిడి అనేది ఎక్కువ ఉంటుంది. అయితే ప్రత్యేకంగా మరొక విషయం చెప్పుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే ఈ రామతీర్థం గురించి, సునామీ వచ్చిన సమయం ఏదైతే ఉందో, అదేవిధంగా కొన్ని తుఫాన్లు వరదల సమయాలు ఏవైతే ఉన్నాయో ఆ సమయంలో సముద్రం అనేది చాలా ముందుకైతే వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఈ ప్రాంతవాసులకి ఆ రోజు ఏం కాలేదంట. ఎందుకంటే సాక్షాత్తు శ్రీరాముడు ప్రతిష్ఠించినటువంటి రామలింగేశ్వరుడు ఇక్కడైతే ఉన్నారు కాబట్టి ఏం కాకుండా ఆపేశారని చెప్పి ఇక్కడ ప్రజలైతే చెప్పుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి కూడా ఆ క్షణంలో ఏం కాలేదు. ఆ సమయంలో పెద్దగా అంటే ప్రాణ నష్టం కానీ ఏది కూడా కాలేదు. బయట అయితే మనం చూసుకున్నట్లయితే చాలామంది చాలా విధాలుగా నష్టపోయారు, కానీ ఇక్కడ మాత్రం అలా ఏం లేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా రామలింగేశ్వరుడు ఇక్కడంతా కూడా తిరుగుతున్నారని, ఆయన ఈ ప్రదేశాన్ని సంరక్షించుకుంటున్నారని ఒక గ్రామ దేవత లాగా అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రమే ఇక్కడికి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తూ ఉంటారు. ఇంతకీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, సో ఏంటి అనేది ఇప్పుడు కూడా ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరు నుంచి వస్తున్నారా? అంటే స్వామివారిని చూడడానికి వచ్చారా? దర్శనం చేసుకున్నారా? ఇప్పుడు వెళ్ళాలి. సముద్ర స్నానం చేసిన తర్వాత వెళ్తారు. అయితే నెల్లూరులో మైపాడు, కొత్త కోడూరు బీచ్లు ఎప్పుడన్నా చూసారా? అంటే ఇంతకు ముందు ఎప్పుడన్నా చూడలేదు? ఎప్పుడు చూడలేదు. ఇక్కడికి మొట్టమొదటిసారి వచ్చారా? రెండోసారి వచ్చారు. అయితే రాముడు ఇక్కడ తిరిగిన ప్రదేశం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది మీకు? అయితే ఈ ఆలయంలో ఏదన్నా కోరుకున్న తర్వాత అవి నెరవేరుతుంటాయా? కొన్ని మనం అనుకుంటే నెరవేరిన మనకి అయితే చాలా తక్కువ మంది వస్తుంటారు. అయితే ప్రస్తుతం ఆ నెల్లూరు నుంచి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళు మాత్రమే ఉన్నారు కొంతమంది. అయితే ప్రత్యేకంగా ఇక్కడ ఇది పర్యాటక ప్రదేశం కాదు కాబట్టి ఎక్కువ మనకి షాపింగ్ ఏవి కూడా లేవన్నమాట. షాపింగ్ చిన్న షాపింగ్కి సంబంధించి షాప్స్ అయితే ఉంటాయి, అవేం లేవు. ఫుడ్ మనం అదే అక్కడ చూసినట్లయితే పర్యాటక ప్రాంతాల్లో సీ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. హాయ్ అండి, మీ పేరు? సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఓకే. అంటే మైపాడు అవన్నీ ఎప్పుడు చూసారా? మైపాడు కానీ కాటేపల్లి, కొత్త కోడూరు బీచ్ ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం వచ్చారా? సో ఎలా ఉంది ఇక్కడ?
సూపర్ గా ఉందండి, బాగుంది. నెక్స్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలి. ఓకే రైట్. అంటే చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు. ఎనివే చూస్తున్నారు కదా, మనం ఆ చివరి నుంచి అదే విధంగా ఈ చివరి వరకు చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా అంటే మన భారతదేశంలో దక్షిణ భారతదేశం ఏదైతే ఉందో చిట్ట చివరి ప్రదేశం కన్యాకుమారి. ఆ తర్వాత అదే విధంగా ఈ పైన జమ్మూ కాశ్మీర్ అన్నమాట మనకి ఉత్తర భాగాన. అయితే దక్షిణ భాగాన్ని చూసినట్లయితే కన్యాకుమారి. అయితే ఈ సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మనం చూసినట్లయితే కన్యాకుమారి తర్వాత ఇటువైపు వస్తే చెన్నై, ఆ తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కృష్ణాపట్నం, ఆ తర్వాత కొంచెం ఇంకా ముందుకు వచ్చేస్తే మైపాడు, దానికంటే ముందు కొత్త కోడూరు, ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు వస్తే ఈ వెడలూరు మండలంలో ఉన్నటువంటి ఈ రామతీర్థం అనమాట. అలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇలా ముందుకు వెళ్తూ ఉంటే అలా పోతూ ఉంటుందన్నమాట. సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి, చాలా తక్కువగా ఉంటుంది. మిగతావన్నీ కూడా భూ పరివేషిత ప్రాంతాలు అనమాట. అయితే ఈ తీర ప్రాంతాల్లో ఎక్కువగా మనకి ఆ చివర ఇదే విధంగా ముందుకెళ్ళినట్లయితే కాకినాడ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆక్వా ఫుడ్స్ ఎక్కువ మత్స్య సంపద అయితే ఉంటుంది. అక్కడి నుంచి మనకి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఎక్కడికైతే వస్తూ ఉంటాయి. అదేవిధంగా హార్బర్కి సంబంధించి మనం చూసినట్లయితే నౌకాదళం వైజాగ్లో అయితే ఎక్కువ ఉంటుందండి. అయితే మనకి ఈ కాకినాడలో ఉన్నటువంటి ఈ హార్బర్స్ ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి మన నెల్లూరు వరకు కూడా సొర చేపలు, అదేవిధంగా మత్స్య సంపదకి సంబంధించి రకరకాల చేపలన్నీ కూడా ఇక్కడికి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అయితే ప్రత్యేకంగా ఇక్కడ ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువ భాగం మనకి ఉప్పు కొటార్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే అప్పట్లో ఎక్కువగా చేసేవాళ్ళు అంటే మనం అయోడిన్ అని చెప్పి ఒక సాల్ట్ని వినియోగిస్తూ ఉంటాం. గాంధీజీ ఎవరైతే ఉన్నారో గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం అనేది కూడా ఒకటి చేశారనమాట అప్పట్లో, దండి మార్చ్ అనే పేరుతో. అయితే ఈ ఉప్పుని ఇక్కడ పండిస్తూ ఉంటారు. ఈ ఉప్పు నీరు ఏదైతే ఉందో మొత్తం కూడా ఒక లేఅవుట్ లాగా కట్టేసి అక్కడ వాటర్ని ప్రిజర్వ్ చేసిన దానివల్ల ఆ హీట్కి ఆటోమేటిక్గా ఉప్పు అంతా తెల్లగా వస్తూ ఉంటుంది. సో ఆ ఉప్పు ఏదైతే ఉంటుందో నార్మల్గా కల్లురాయి ఉప్పు అని అంటూ ఉంటాం కదా, సో అది కాకుండా సపరేట్గా ఇంకోటి అయోడిన్ ఉప్పు అని చెప్పి మనం సాల్ట్ నార్మల్గా మనం ఇంట్లో వంటకి వినియోగించే ఉప్పు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మొత్తం ఎనీవే దీనికి సంబంధించినవి ఆ ప్రోడక్ట్స్ ఆ రూపంలో కల్లుప్పు కావచ్చు, అదేవిధంగా నార్మల్ అయోడిన్ ఉప్పు కావచ్చు తయారు చేస్తూ ఉంటారనమాట. సో దానికి సంబంధించి ఇక్కడ ఉప్పు కొటారులు అనేవి కూడా ఉంటాయి. అయితే మన తీర ప్రాంతంలో ఇక్కడ చూసినట్లయితే పెద్ద మొత్తంలో చెట్లు కూడా ఉండవు. ఈ రామతీర్థంలో మొత్తం కూడా సౌకు చెట్లు అక్కడక్కడ మాత్రమే ఉంటాయి. అదేవిధంగా మనం మైపాడు లేదా కృష్ణాపట్నం, అదేవిధంగా కొత్తగూడలో చూసినట్లయితే కొంత భాగం చెట్లు ఉంటాయి. ప్రత్యేకంగా ఘాటేపల్లిలో అయితే చాలా వరకు ఈ సౌకు చెట్లతో నిండిపోయి ఉంటుంది. అయితే ఒకప్పుడు ఎక్కువ భాగంలో చెట్లు ఉన్నప్పటికి కూడా అప్పట్లో వచ్చినటువంటి తుఫాను, వరదలు, దానికంటే ముందు వచ్చినటువంటి సునామీ వల్ల ఇవన్నీ కొట్టుకుపోయాయి. అయితే ఇవన్నీ ఉండడం వల్ల ఈ తుఫాను ప్రభావం, అదేవిధంగా ఈ సునామీ ప్రభావం ఏదైతే ఉందో ఇవన్నీ ఉండడం వల్ల కొంతవరకు అరికట్టాయని చెప్పొచ్చు. అయితే ఆ ప్రాంతం అనేది ఆ రోజు సునామీ వచ్చినప్పుడు తీవ్రంగా నష్టపోయినప్పటికీ ఇక్కడ మాత్రం ఎటువంటి నష్టం అయితే వాటిల్లో లేదు అని చెప్పి ఇక్కడైతే చెబుతూ ఉంటారు. ప్రత్యేకంగా రామలింగేశ్వర స్వామి మమ్మల్ని కాపాడారని చెప్పి ఈ ప్రాంతవాసులు అయితే చెప్తూ ఉంటారు. ఎనివే రామతీర్థం యొక్క విశేషాలన్నీ చూశారు కదా. రాముడు నడయాడిన ప్రదేశం ఇది, శ్రీరాముడు. కాబట్టి తప్పకుండా ఈ రామతీర్థంలో ఒకసారి వచ్చి స్నానమాచరించి, అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే సైకత లింగాల్ని అంటే ఇసుకతో ఆ లింగాల్ని కూడా ప్రతిష్ఠిస్తూ ఉంటారనమాట. ఒక్కసారి ఇవి కూడా ఒక్కసారి చూద్దాం. అంటే ఇక్కడికి వచ్చి సముద్ర స్నానం చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా ఈ సైకతం అంటే మామూలుగా ఈ ఇసుకతో స్వామివారి లింగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ప్రతిష్ఠించి వాటికి పూజలు చేస్తూ ఉంటారు అనమాట. పసుపు కుంకుమ అన్నీ కూడా వేసి పూజలు చేస్తూ ఉంటారు. అయితే పక్కనే ఇప్పుడు వరకు చెప్పుకున్నట్టు శ్రీ కామాక్షి దేవి సమేత అభయ రామలింగేశ్వర స్వామి ఉంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అందులో ఎక్కడా లేని విధంగా చాలా అరుదుగా మరకత లింగం అనేది ఉంటుందండి. అంటే ఆ మరకత లింగం అనేది కొంచెం గ్రీనిష్ కలర్లో, గ్రీన్ కలర్లో ఉంటుంది. ఆ లింగాన్ని దర్శించుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు, ప్రయోజనాలు చేకూరుతాయి అనేది కూడా ఈ ఆలయంలో ఉన్నటువంటి స్వామివారిని అడిగి మన ఛానల్లో ఉన్నటువంటి మరొక కంటెంట్ ఒకటి వేయడం జరిగింది. ఎవరన్నా ఇప్పటి వరకు చూడకపోతే తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. స్వామివారిని దర్శించుకోవడం వల్ల, స్వామివారికి పూజలు చేయడం వల్ల, అంటే ప్రత్యేకంగా మరకత లింగాన్ని పూజించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అనేది ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఎనీవే రామతీర్థం బీచ్ని అయితే చూశారు. అదేవిధంగా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఏ బీచ్లు ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకుల మనోభావాలు కూడా తెలుసుకున్నారు కదా, చూశారు కదా. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరిన్ని విశేషాలతో
మరో ప్రత్యేకమైన కార్యక్రమంలో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. కెమెరామ్యాన్ రియాజ్తో దినేష్ సైనింగ్ ఆఫ్.